అందరికీ నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు తరఫున ధన్యవాదాలు. ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్ బోర్డు మెంబరు కామా నరసింహారావు గారికి, అలాగే నాతో పాటు ఉన్న సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జివ్వాజీ ఫణీందర్ కుమార్ గారికి మీ అందరూ కూడా నమస్కారాలు. ఈ రోజున మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పాలనుకున్న అంశం చెప్పే ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన ఒక గోల్డెన్ వాక్యాన్ని, ఒక మంచి మాటని చెప్పి ఈ పాత్రికేయ సమావేశం మొదలు పెడదాం అనుకుంటున్నాను. ఆ మంచి మాట ఏంటంటే, నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి, లేకుంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని, దేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడా సర్వనాశనం చేస్తుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన మాట, నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి, నిజాలు ఎప్పుడు చెప్పాలి, లేకపోతే అబద్ధానికి బలమై రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తుంది. ఇది అంబేద్కర్ గారు చెప్పిన మాట. మనం కూడా చెప్తూ ఉంటాం, నిద్ర లేవకముందే, నిజం నిద్ర లేవకముందే అబద్ధం గడప దాటుతుంది అని అంటారు. అబద్ధానికి అంత బలం ఉంటే నిజానికి ఎంత బలం ఉండాలి? కాబట్టి ఆ నిజాలను చెప్పడానికి ఈ రోజున మీ ముందుకు వచ్చాను. మిత్రులారా, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి, ములాఖత పరామర్శ యాత్రకు వెళ్ళారు. ఏంటి ఆ ములాఖత అంటే, మాజీ మంత్రి చీదిరి అప్పలరాజు గారు జైల్లో ఉండటంతో ఆయన ఓదారుద్దామని మాజీ ముఖ్యమంత్రి గారు బయలుదేరారు. ములాఖత్కి వెళ్ళాడా, వెళ్ళలేదా అన్నది మీ అందరికీ తెలుసు. ఆయన ములాఖత్కి వెళ్ళాలా, జైలు నిబంధనలు ఎక్కడ కూడా పాటించాలా. చీదిరప్పలరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని, తన పరామర్శిస్తారని ఆయన చేదుకుంటూనే కూర్చున్నాడు జైల్లో. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన యాత్ర ఒక బలపరాక్రమ యాత్రలాగా, ఒక దాదాగిరి యాత్రలాగా కొనసాగింది. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయిన గొర్రెల కాపరి దానయ్య గురించి, అలాగనే ఈ సంఘటనలో అక్కడ ఉన్న ఒక మహిళా ఎస్ఐ ఎం ప్రవల్లిక మీద చేసిన దాష్టికం గురించి ఈ రోజున మీరే ఒక మాట చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి మాట ఒకటి వినండి. నేను ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. నిజంగా ఒక చిన్న పిల్లాడి చేసిన యాక్సిడెంట్ ను ఒక కుట్రగాను, హత్యగాను దాన్ని చిత్రీకరించి ఒక గొర్రెల కాపరి 40 సంవత్సరాల వయసులో ఆ గొర్రెల కాపరి ఉంటాడు. వయసు అయింది ఆల్మోస్ట్ ఇంచుమించు. రోడ్డు మీద గొర్రెలు కాసుకుంటా ఉన్న పరిస్థితుల మధ్య బైక్ లో యాక్సిడెంట్, బైక్ మీద యాక్సిడెంట్ జరిగితే ఆ మనిషి ఎవరు పరిచయం కూడా లేదు. ఈ మనిషి, ఈ పిల్లాడికి, వీళ్ళకి ఎవరికి పరిచయం కూడా లేదు. ఆ మనిషి ఈజ్ జస్ట్ పెడస్ట్రల్. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దుర్మార్గమయ్యా! 45 సంవత్సరాల గొర్రెల కాపరి చనిపోతే, ఆయన కుటుంబం వీధిన పడితే, వయసు కూడా అయిపోయిందా? వయసు అయిపోతే లేపేస్తావా? లేపేస్తారా? వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క వయసు అయిపోయిందన్న లేపేసింది. వయసు అయిపోవటం ఏంటి? చిన్నపిల్లాడేంటి? ఏదో బైకు తగిలిందేంటి? ఏం జగన్మోహన్ రెడ్డి గారు మస్తిష్కంలో ఉందా గుజ్జు? చిన్న మెదడు పనిచేస్తుందా? నేను అడుగుతున్న మాజీ ముఖ్యమంత్రి, డూ యూ హ్యావ్ ఏ నాలెడ్జ్? వయసు అయిపోయిందా? వాట్ ఈజ్ యువర్ ఏజ్? మీ వయసు ఎంత ముఖ్యమంత్రి గారు? యూ హ్యావ్ ఏ 45 years ఏమో, మీకు అయిపోయింది వయసు. వై పాలిటిక్స్? వయసు అయిపోయింది కదా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు రెండో వీడియో కూడా చూడాలి. చూడండి, లేని పిల్లల మీద తొడేళ్ల మందపడ్డ ఈ కీచక పర్వం చూడండి. వైకాపా నాయకులు, ఆముదాల వలస వైకాపా నాయకుడు చింతాడ రవికుమార్ చూడండి,
ఆ మహిళా ఎస్ఐ ఇలా రెండు భుజాలు ఇలా పట్టుకొని ఎంత మదన పడుతుందో జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ఆడబిడ్డ విధి నిర్వహణలో ఉండి మీ దగ్గరకు వస్తే ఒక తొడేళ్ల మంద దుంకినట్టుగా దీనికోసం ఒక పరామర్శ. అంటే ఒక ఎస్ఐని ఆముదాల వలస వైకాపా నాయకుడు చింతాడ రవికుమార్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కొడుకు రామ్ మనోహర్ చేసిన కీచక పనులు. నాడు నీ ఏలుబడిలో చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణి భువనమ్మని ద్రౌపది వస్త్రాభరణం చేశావు, కీచక పర్వం చేశావు, కౌరవ సభను మరిపించావు, వెరసి 11 స్థానాలకు పడ్డావు. నిజం గెలవాలని భువనమ్మ సత్యభామలాగా గాంధీవం ధరించి రాష్ట్రమంతా యుద్ధం చేస్తే దుర్యోధనలో ఓడిపోయావు. మళ్ళీ మరో కీచక పర్వం ఎవరి మీద? ఒక మహిళా ఎస్ఐ మీద. ఏంటి నీ రాతలో? ఈ రోజున ప్రధాన పత్రికలన్నీ కూడా వైకాపా నేతల దౌర్జన్యం అని రాస్తుండంటే, కీచక పర్వం అని రాస్తుండంటే, పోలీసులు భయపెట్టి మహిళా ఎస్ఐని చుట్టుముట్టని రాస్తుంటే నువ్వు 2 చేతులు ఇలా పెట్టి ఇలా చూసి, ఏంటి నీ రాతలో, నీ మీడియాలో దుర్మార్గానికి హద్దు లేదా? రోడ్డు ప్రమాదాన్ని హత్యగా మారుస్తారా? ఏమిటి రాతలు? ఇదొక పేజీ విపరీతంగా. ఇదిగో చూడండి, వెనకటి కవులో వాడే తుమ్మి వాడే దీవించుకున్నంట. ఆ తొంది నీ పత్రిక, నీ రాతలో నువ్వు నువ్వు దీవించుకుంటే సరిపోయిందా? జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి రాతలో? వై? ప్రజాస్వామ్యం కోసమా లేదా నీ భజన కోసమా? రోజు రోజుకి రాను రాను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆగడాలు ఈ రాష్ట్రంలో ఎక్కువయ్యాయి. ఆయన రప్ప అని పోలీసుల గుడ్డలెప్పదేస్తాను అన్న విధంగానే ఒక మహిళా ఎస్ఐ మీద మ్యాన్ హ్యాండిలింగ్ చెయ్యేసి భుజాలు తడిమి కీచకుల్లాగా విధుల్లో ఉన్న ఎస్ఐ మీద చేసిన దాష్టీకం ఈ రాష్ట్రం చూసింది. దేనికి నీ పరామర్శ యాత్ర? నువ్వు రాజకీయ ఉనికి కోసం పరామర్శ యాత్ర, రాజకీయ ఉపాధి పథకం కోసం నీ పరామర్శ యాత్ర. 11 సీట్ల నుంచి ఎన్ని సీట్లు పెంచుకోవాలి, నీ పార్టీని ఎట్ట బతికించుకోవాలి, నిన్ను వీడిపోతున్న వాళ్ళందరూ కూడా ఎలా రక్షించుకోవాలని చెప్పని రాజకీయ తపనతో నీ రాజకీయ యాత్ర. పోని చీదిరిని పరామర్శించావా? పోని ఏమన్నా వెళ్ళి ఆయన ముక్కు పట్టుకొని ఏమన్నా సీదావా? ఏమీ సేదల. 10th ఫస్ట్ క్లాసా? డాక్టరేట్ చేశాడా? డాక్టరేట్ చేస్తే 10th ఫస్ట్ క్లాస్ అయితే కొడుకుని పక్కన పెట్టి ఒక అభాగ్యుని తెచ్చి వాళ్ళు కొనుగోలు చేసి చట్టాన్ని మార్చి క్రిమినల్ చేసి లోపల పెడతారా? ఈ రోజు నువ్వు చేయాల్సిన బాధ్యత ఏంటి? దానయ్య కుటుంబానికి క్షమాపణ చెప్పాలి, వెళ్ళి పరామర్శించాలి. నీ టైర్ కింద సింగయ్య చనిపోతేనే ఒక బంతిని కనుక దొర్లుకున్నట్టుగా సింగయ్య తలకాయని టైర్తో దొర్లిచ్చి కించిత్తు బాధ్యత లేకుండా, కనీసం పశ్చాత్తాపం లేకుండా సీదిరి అప్పలరాజు కుటుంబాన్ని నీ తాడేపల్లి కార్యాలయానికి పిలిచి ఓదార్చకూడదా? దీనికి నియోజకవర్గానికి 5,000 మంది చొప్పున సేకరించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి హరోం హర 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 అని చెప్తే భజన చెయ్యాలా? జై సీఎం, జై సీఎం. నువ్వు సీఎంగా చేశావుగా, నువ్వు చెయ్యకపోతే జై సీఎం.
నువ్వు నో సీఎం అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్పారు కదా. ఈ దాష్టీకం ఎంతకాలం అంటున్నా. రెండో మాట జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చెప్పారు నిన్న, ఇక యుద్ధం భీకరంగా ఉంటుందంట. ఏం యుద్ధం? ఏనాడు పోలవరానికి పట్టెడు మట్టి పెట్టల, ప్రజా రాజధాని అమరావతిలో ఒక మొక్క నాటల, ఒక చెట్టుకు బిందెడు నీళ్లు పోయిలా, 1631 రోజులు రాజధానికి భూములిచ్చిన రైతులు అలమటిస్తుంటే వాళ్ళ కన్నీటి వంక చూడల. నీ నిజాం లాంటి తాడేపల్లిలో ఉన్న నీ కోట బురుజుల నుంచి నువ్వు ఏనాడు గడప దాటలా. ఇప్పుడు అధికారం పోయిందని ఈ పరామర్శ యాత్ర మొదలుపెట్టావు. నీకు కుడి భుజం ఎడభుజంగా ఉన్న IAS IPS అధికారులు ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు ఏ పరామర్శించవే? వెళ్ళవా? ఓదార్చవా? 40 సంవత్సరాలు పైన పడి నేను వదిలేసావా? పోతే పోయారనుకున్నావా ఏంటి? ఏం జగన్మోహన్ రెడ్డి గారు, కనీసం నీ చెల్లెలు షర్మిలారెడ్డి ఆసుపత్రిలో ఉంటే పోనీ ఎక్స్ట్రా ట్వీట్ చేసావా? చెల్లి ఆరోగ్యంగా ఉన్నావమ్మానని. చెల్లి లేదు, తల్లి లేదు, నువ్వు దానైనట్టు ఓదరుస్తావు, నువ్వు ప్రవళిక పట్ల ఎట్ట జాలి చూపిస్తావు? అంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చట్టపరంగా వెళ్తుంది కాబట్టి నేను ఏది చేసినా చెల్లుతుందనా? మీరు చేశారు. బాంబేలో ఉన్న కాదంబరిని ప్రత్యేక విమానాల్లో వెళ్ళి ఎత్తుకొచ్చావు. 45 రోజులు కొండపల్లి కిల్లా మీద పెట్టి రాష్ట్రానికి తెలియకుండా చేశావు. వాళ్ళ అమ్మగారిని జైల్లో పెట్టావు, నాన్నగారిని జైల్లో పెట్టావు, శానిటరీ ప్యాడ్స్ అడిగితే ఇవ్వలేదు. కాదంబరి అనే నటికి శానిటరీ ప్యాడ్స్ అడిగితే ఇవ్వలేదు. ఇది నీ పరిపాలన. రఘురామ కృష్ణరాజును ఎత్తుకొచ్చావు. డాక్టర్ సుధాకర్ని పెడలెక్కలు విరిచి కట్టి హననం చేశావు, చంపేశావు. మాస్క్ పెట్టుకోబోతే కిరణ్ చంపేశావు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేశావు. చంపిన హంతకుడు అనంతబాబుని ఎమ్మెల్సీ పదవి నుంచి తీయమన్నా నువ్వు తీయరా. దుర్యోధనులు కనుక దుశ్శాసనని తొడల మీద కూర్చోబెట్టుకున్నట్టుగా వాటేసుకొని కూర్చోబెట్టుకున్నావు. ఏంటయ్యా నీ రాజకీయం? ఏంటి? నువ్వేమన్నా ఏపీ నియంతవా? ఎస్కోబావా? దక్షిణ కొరియా మారక ద్రవ్యాలు ఎస్కోబా కథవని చెప్పేవాళ్ళం మేము. మారక ద్రవ్యాల వ్యాపారి కొకైన్ 80% $1 బిలియన్ అధినేత ఒక రాజ్యాన్నే స్థాపించుకున్నాడు. 14 మంది పోలీసులు చంపాడు, 7 జడ్జిలు చంపాడు, ఇళ్ల స్థలాలు కాదు మైదానాలే ఇచ్చాడు. JKF సైన్యం అంటే ఈ రాష్ట్రంలో కోపోద్రిక్తులు మొత్తాన్ని పోగు చేసి వాళ్ళని ఉద్రేకపరిచి శాంతి భద్రతలకు విఘాతం కలుగు చేస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ కనిపించదు, పోలవరం 89% నిర్మాణం కనిపించదు, అమరావతిలో జరుగుతున్న 50,000 కోట్ల రూపాయల అభివృద్ధి కనిపించదు. అంటే రాష్ట్ర ప్రజల కళ్ళకు గంతలు కడదామనా? ఈ రోజున ఇప్పటికే ప్రభుత్వం స్పందించింది. SI ప్రవళిక యొక్క దాష్టీకం మీద ఆ బిడ్డ స్పందించినా స్పందించకపోయినా ఈ సంఘటన సుమోటుగా తీసుకొని ఆ చింతాడ రవికుమారు సంబంధిత వ్యక్తుల మీద విచారణ చేసి వెంటనే కేసు గట్టి అరెస్ట్ చేయాలి, ముసుగులేసి మీడియా ముందు పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారి భార్యని భారతిరెడ్డి గారిని ఒక మాట అన్నందుకు సోషల్ మీడియాలో కిరణ్ అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే అరెస్ట్ చేసి లోకేష్ గారు సోషల్ మీడియాలో ఒక సత్సంప్రదాయాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి చర్య తీసుకున్నాడు. నీ సోషల్ మీడియా నీ మంది మాగవదులు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతావా? డూ యూ ఈట్? మీరేం తింటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? గడ్డే కదా తినేది.
చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిని, మా ముఖ్యమంత్రిని అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అని అడుగుతావా? ఎంత దుర్మార్గంగా ప్రత్యేకించి మాట్లాడుతున్నారు. ఈ రోజున ప్రజాస్వామ్యంలో అన్ని చర్యలు తీసుకోకూడదని చట్టం ఆపుతుంది ప్రభుత్వం. ప్రభుత్వాన్ని చట్టం కొంత ఆపుతుంది. న్యాయస్థానాన్ని ఇక ఓన్ చేసి నిజంగా మీరు కనుక పరామర్శ యాత్ర కనుక చేపడితే 3 ఏళ్ళు కళ్ళు మూసుకోవడానికి కూడా టైం లేదు. జైల్లో ఉన్న అందరినీ మీరు పరామర్శించాల్సి వస్తుంది. ఒక్కొక్కరిని మొన్న ఎన్నికల్లో మీరు పరిచయం చేశారు. జోగి రమేష్ మంచి బాలుడు, మీకు అప్పు చెబుతున్నాను, మీరు గెలిపించండి, ఇలా ఒక్కొక్కరి పేరు చెప్పారు. దేవినేని అవినాష్ మంచి బాలుడు. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఈ ఎస్ఐ ప్రవల్లిక మీద జరిగిన దాష్టీకానికి, కీచక పర్వానికి సుమోటుగా స్వీకరించో విచారించో సంబంధిత వైకాపా వ్యక్తుల మీద తక్షణం కేసు నమోదు చేయాలని, అరెస్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ గా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ఆ చర్యలు వేగవంతమైంది. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి యొక్క ఆగడాలకి కళ్ళ వేయకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పరిపాలన కూడా నిశ్చేష్టమైపోతుంది. తిరిగి వచ్చిన ప్రభుత్వాన్ని ఒక అపనిందం చేయాల్సి వస్తుంది. 11 సీట్లు వచ్చినోడే ఎగసి పడుతుంటే 164 సీట్లు వచ్చిన ఓటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు మీరు ఆలోచించాలి, లోకేష్ గారు మీరు ఆలోచించాలి. ఈ దాష్టీకాలకి ఒక చెక్ పెట్టాలి. చెప్పకపోతే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పాలకోటకి 100 ఫోన్లు రాష్ట్రం డిమాండ్ చేస్తుంది. ఎంతకాలం యొక్క బాగుందని ఎవరిని బెదిరిస్తారు? ఏమని బెదిరిస్తారు? ఈ రోజున ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి పరిపాలన ఇచ్చింది దేనికి? 2 అంశాల మీద. ఒకటి, అభివృద్ధి చేయాలి రాష్ట్రాన్ని. 2, రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించాలి. శాంతి భద్రతలకే వికాసం కలుగు చేస్తుంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి సిగ్గు లేదు మీకు? మీరు ప్రమాణ స్వీకారాలు ఏం చేశారు? దేశ సార్వభౌమాధికారం మీద ప్రమాణం చేస్తున్నాం, రాష్ట్ర శాంతి భద్రతలను కాపాడుతామని మీరు ప్రమాణం చేస్తారు. ఏది? నీతి లేదు, నిజాయితీ లేదు, నీకేం మాట్లాడాలో తెలియదు. ఆఖరికి నిన్న మాట్లాడుతూ వెళ్తుంటే మీడియా మిత్రులు సార్ 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 అని అడుగుతుంటే దండగా వెళ్ళిపోయావు. రండి డిబేట్కి, లోకేష్ గారు పిలుస్తున్నారు. ఎనీ పర్సన్ మీ ఛానల్కి నేను వస్తా. మీరు నీ సాక్షి ఛానల్కి సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ బాగా చేస్తాడు. డిబేట్ రాష్ట్రంలో 5 ఏళ్ల పరిపాలన, కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలన పట్టిక వేసి చెప్తా. ప్రకృతి వికృతి, నిజం అబద్ధం, న్యాయం అన్యాయం, తెలుపు నలుపు, నీ నలుపు పరిపాలన గురించి ఇప్పటి నుంచి చెప్తా. నీకు మీడియా ఉందని సోషల్ మీడియాని పెట్టుకొని ఇష్టానుసారంగా ఈ రోజున వైసీపీ నాయకులు పెట్టలేకపోతున్నారు. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం ఇలాంటి దాష్టీకాల మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ కూటమి పార్టీ శ్రేణులు కానీ ఈ ప్రవల్లిక ఎస్ఐ గారి మీద జరిగిన ఈ దాష్టీకానికి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా కూడా చర్యలు ఇప్పటికే ఉపక్రమించిందని భావిస్తున్నాం. డీజీపీ గారు ఆదేశించారు. తప్పనిసరిగా ప్రవల్లిక మీద దాష్టీకం చేసిన వైకాపా నాయకులను వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో చేస్తున్న ఈ విధ్వంసకర, ఈ రప్ప ఈ యొక్క దుర్మార్గమైన ఈ యొక్క దాష్టీకాల మీద రాష్ట్ర ప్రజలు కానీ లేదా వైకాపా శ్రేణులకి సహాయపడే జగన్మోహన్ రెడ్డి గారి సాయం చేద్దామని అనుకునే శక్తులు కూడా రాష్ట్రాన్ని ఆలోచించాలి. నేను ముందుగానే చెప్పాను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క వాక్యం చెప్పాను. నిజం ప్రతిరోజు కూడా ప్రచారంలో ఉండాలి, లేకపోతే అబద్ధంతే రాజ్యం అవుతుంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏలికో పీలికో ఎలుకో నాకు తెలియదు, కానీ అలాంటి ఏలిక రంగం మీదకి వస్తే ఈ రాష్ట్రం ఎక్కడ పోతుందో ఆలోచించండి.
5.5 కోట్ల మంది ప్రజల బిడ్డల భవిష్యత్తు ఏంటో గమనించండి. ఈ రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అన్ని సామాజిక వర్గాలు, అగ్రవర్ణ కులాల్లో ఉన్న నిరుపేదలు రాష్ట్రం విభజన నాటి నుంచి కూడా అభివృద్ధి లేక విభజన కోతకు గురై కుదుటపడుతున్న క్రమంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేయటం పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. తప్పనిసరిగా ప్రభుత్వం ఈ ఎస్ఐ ప్రవళిక మీద జరిగిన దాష్టీకాల మీద చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ డీజీపీ గారు స్పందించాలని చెప్పేసి మరో మారు వినవి చేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి విలేకరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్.